అమరావతిని నాశనం చేయాలని చూస్తే నాశనం చేశాం. చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలపడం ప్రజల విజయమన్న సీఎం. రాజ్యసభలో తమ గొంతు నొక్కేశారంటున్న వైసీపీ. ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటూ ఆరోపణ. దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణ. టెక్స్టైల్స్ పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమన్న రేవంత్. విశాఖ జోన్లోకి కొత్తగా 7 రైల్వే స్టేషన్లు. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జోన్ విస్తరణ. పేదల కష్టాలు రేవంత్ సర్కార్కి పట్టడం లేదు. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్. నా నోరు నొక్కితే మీరు గెలిచినట్టు కాదు. ఏం తప్పు చేశానని ఆప్ హైకమాండ్ కు రాఘవ్ చెద్దా ప్రశ్న. అమరావతి అంశంపై జగన్ కుప్పిగంతులు వేస్తున్నారు. మాజీ సీఎం మానసిక స్థితి సరిగ్గా లేదని గంటా శ్రీనివాస్ విమర్శ. తుఫాన్ లో ఉద్రిక్తతల మధ్య శ్రీరాముడి రథోత్సవం. రథంపై కూర్చోవద్దనడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం. కుమ్మగూడెంలో రెచ్చిపోతున్న అక్రమ రేషన్ రవాణా వ్యాపారులు. వ్యాపారానికి అడ్డు వచ్చిన సివిల్ సప్లై అధికారిపై దాడికి యత్నం. గుంటూరు జిల్లా లాలాపేట పిఎస్ ముందు మహిళ ఆవేదన. తన భర్త చంపాలని చూస్తున్నాడని వాపోయిన బాధితురాలు. కొండాపూర్లోని క్వాక్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం. టెస్టులో తనకు నెగిటివ్ వచ్చిందన్న సినీ నటి హేమ. స్విమ్మింగ్ పూల్లో తల్లి 2 పిల్లల మృతి కేసులో సంచలనం. భర్తే తన 2 కూతుర్లు భార్యను హత్య చేసినట్టు నిర్ధారణ. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలో భానుడి ప్రతాపానికి జనం అతలాకుతలం. తమిళనాడులో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్. 27 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్. అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతోందని స్పష్టం.